दीक्षाय नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुण्ड महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। मंगलम कौशलेन्द्राय हरियमुनात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम। ఎవరున్నారు మా అక్కడ సమీక్ష రైట్ వేసుకుంటారు ఇంకెవరున్నారు నాన్న పురాణం కానీ సనాతన ధర్మం ఇష్టం లేని వాళ్ళు వేరే ఏదో కంపెనీ అవ్వచ్చు నో ప్రాబ్లం చాలా ఉన్నాయి వద్దనుకున్న వాళ్ళు అలాంటి వాడిని పక్కన కూర్చో ముందు ముందు వాడు అదే అవుతాడు కదా ఇంకా మనిషి అన్నం తింటాడు గాడిద బరువులు మోస్తుంది గుర్రం పరిగెడుతుంది దునబోతు మాటలు పొట్టేలు మొండిగా ఉండి కొండని తన తలతో కొట్టి వినకూడదామని ఆలోచన చేస్తుంది పొట్టేలు. అందుకనే అప్పుడు వేమన శతకాలు వాటి వీటిలో అవి రాశారు. పొట్టేలు మొండితనం లక్షణం దానికి తెలుసు కొండని పగలగొడితే నా గుండె పగులుతుందని తెలిసినా కూడా అది మొండిగా దాని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కదా అలా పోయి గుద్ది అది తల పగిలికి వస్తుంది కానీ కొండ మాత్రం మారి ఉంటుంది. అలా కొంతమందిని మనం మార్చలేము. గురువు కూడా ఏం చేయలేడు పాపం. ఏం చేస్తాడు గురువు? మారాలని వాడికి లేనప్పుడు మనం ఏం చేస్తాం? మా గురుగారు ఉన్నారు, మా గురుగారు అండలో కూడా ఎంతోమంది శిష్యులు ఉన్నారు. మారాలనుకున్నాడు తక్కువ అదే రోజు మారిపోయాడు. మారాలి అని లేనివాడు 100 సంవత్సరాలైనా కూడా వాడు మారలే. వాడి ఎత్తున కొబ్బరి బొండాలు పడుతూనే ఉంటాయి, ముట్టకాయలు పడుతూనే ఉంటాయి, వాడు మారలే. ఎవడు కాపాడతాడు వాడిని? భగవంతుడు కూడా వదిలేశాడు. అలా ఏదైనా మాటలకు వినాలి, లేదంటే దెబ్బలకే వింటాడు వాడు అని అర్థం. కృష్ణుడు కూడా చాకలి వాడికి రామాయణంలో ఛాన్స్ ఇచ్చాడు. ఏదో పిచ్చివాడు అవుతే సీతమ్మని అగ్నిపరేసి అవన్నీ తీయించుకున్నాం మొత్తం అడవిలో వదిలేశాడు ఏదో అట్లా చెప్పుకుంటా. సీతమ్మ అని కూడా రాముల వారు చాకలి వాడు అన్నందుకు అని కాదు, ధర్మం నిలబెట్టడం కోసం సీతమ్మ వారి యొక్క శీల వైభవం అందరికి తెలవడం కోసం చేశారు. అదే చాకలి వాడు మళ్ళీ ద్వాపరయుగంలో వచ్చాడంట. ఇప్పుడు జన్మ మారింది కానీ బుద్ధులు మారలే. అలానే ఈ జన్మలో వచ్చాక ద్వాపరయుగంలోకి వచ్చాడు. ఏం చేశాడు? త్రేతాయుగంలో చాకలుడు చచ్చిపోయాడు, ద్వాపరయుగంలోకి వచ్చి కంసుడు యొక్క బట్టలు ఇస్త్రీ చేసేవాడుగా ఉన్నాడు. కంసుడి బట్టలు ఇస్త్రీ చేసేవాడికి ఏమైంది? కృష్ణుడు అన్న అంటే మావి కూడా ఇస్త్రీ చేయాలంటే మీరు గొల్లవాళ్ళు మేము నేను చెయ్యను అన్నాడు అని ఎగతాళిగా మాట్లాడాడంట. అప్పుడు బలరాముడు అంటాడు, కృష్ణుడు బలరాముడితో అంటాడు అన్నయ్య వీడు త్రేతాయుగం వాసనలు ఇంకా పోలేదు. అప్పుడు సీతను అవమానించాడు, ఇప్పుడు మనల్ని అవమానిస్తున్నాడు, వీడు బుద్ధి మారినట్లేదు అని చెప్పి పిడికి పెట్టి వీడు గుండు మీద కొట్టు గట్టిగా పుర్రె 2 బద్దలైపోయి మనలో కలిసిపోతాడు. భగవంతుడు మారకపోతే ఏం చేస్తాడు? గుండు మీద కొట్టి తల కలిపేసుకుంటాడు. ఆ చాకలవాడిని పుర్రె బద్దలు కొట్టి కలిపేసుకున్నారు. ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పోయిన జన్మలో ఉన్న దిక్కుమాల లక్షణాలు మనిషి జన్మలో వచ్చినా కూడా మనకు ఉంటాయి. పోయిన జన్మలో ఉన్న దిక్కుమాల లక్షణాలు మనం చూడడానికి మనిషే, కానీ వాడు మృగమా చెప్పలేం, రాక్షసుడా చెప్పలేం. చూడ్డానికి మళ్ళానే ఉంటాడు, మన పక్కనే 2 కళ్ళు ముక్కు చెవులు అన్నీ ఉంటాయి. కానీ గురువుగారు చెప్తూనే ఉంటారు రామాయణం డిస్టర్బ్ అవ్వకూడదు అది అంటారు. వాడు మళ్ళాగానే అన్నం తింటాడు. లక్షణాలు ఉన్నాయి. మనం ఏమన్నా అయ్యో మనతో పాటు అమ్మకే పుట్టాడు, నాన్నకే పుట్టాడు, మనిషిలానే పుట్టాడు, అన్ని లక్షణాలు అలానే ఉన్నాయి, మనిషిలానే మాట్లాడుతున్నాడు అని చెప్తాం. మళ్ళానే ఉంటాడు ఇటోగా. రావణాసుడు రాముళ్ళానే 2 కళ్ళు 1 ముక్కు 2 చెవులు ఇలానే ఉన్నాయి, లోపలే ఉంది, డేంజరస్ థాట్స్ ఉన్నాయి. అలా ఉంటారు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా. అందుకనే ఒకటే గుర్తుపెట్టుకోండి, రామాయణం చెప్పేటప్పుడు మాట్లాడేవాడు, సనాతన ధర్మం గురించి చెప్పేటప్పుడు, లేదంటే భగవద్గీత చదివేటప్పుడు మాట్లాడేవాడు, వీళ్ళందరూ రావణాసుడి అంశం అని చెప్పాలి జన్మ మాట. ఎందుకంటే వాడి ధర్మం పడదు. ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని, మాట్లాడద్దు అని. అయినా మాట్లాడే అర్థం ఏంటి? వాడు రాక్షసుడు అని క్లియర్. అది ఎవరైనా కావచ్చు, ఫీల్ అయినా దీని పెద్ద చెప్పేది లేదు. ఫీల్ అయినా అవని అని చెప్పాలి, అంతకంటే ఏం చెప్తాం? అవననే చెప్పాలి. ఇది ఓపెన్గా ఎందుకు చెప్పాలంటే అలాంటి వాడితో జాగ్రత్తగా ఉంటారని చెప్పాలి. ఇవాళ మాట్లాడిన వాళ్ళు అనట్లేదు, రోజు మాట్లాడే వాళ్ళ గురించి అంటాను. ఇవాళ ఒక్కడు మాట్లాడని చెప్పి నేను ఇంత రైడ్ చేయట్లేదు, ఎన్నో రోజులు అబ్జర్వ్ చేసి ఆ మాట చేస్తుంది. అర్థమైందా? భగవంతుడు శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు అని మనం స్టార్ట్ చేయగానే సైలెంట్ అయిపోవాలి.
అది దైవీ లక్షణం. అసురు లక్షణం ఏంటి, రాక్షసుల లక్షణం ఏంటి? హోమాలు జరుగుతున్నాయి, మారీచు సుబావులు వచ్చారు, హోమం చేయండి అని చెప్పి నెయ్యిచ్చిపోయారా విశ్వామిత్రుడికి? కుండల నిండా రక్తము, ఎముకలు, మాంసము, చీము, నెత్తులు తీసుకొచ్చి హోమగుండంలో పోసాడు. ఆ వాడు వీడు ఒకటేగా, వాడు ఇక్కడ మాట్లాడేవాడు ఒకటే. ఎందుకు ఒకటి? అక్కడేమో హోమం చేస్తుంటే పోసాడు, ఇక్కడ పురాణం అనే జపమో యజ్ఞమో నడుస్తుంటే దీనిలో డిస్టర్బెన్స్. వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు, వాడు డిస్టర్బ్ చేశాడు, వీడు డిస్టర్బ్ చేస్తున్నాడు. మారీచు సుబావులు చావలేదురా, ఇంకా బ్రతికే ఉన్నారా అని చెప్పాలి. నిర్మో మాట ఆ వంశానికి చెందినవాడు ఉంటారు మంచి పనులలో అడ్డు పెట్టడానికి. అందుకని మీరు తస్మాత్ జాగ్రత్త. మనల్ని మనం పరీక్షించుకుంటూ మన చుట్టుపక్కల వాళ్ళు అలాంటి లక్షణాలతో కనబడితే జాగ్రత్తగా ఉంటూ మరే మాట్లాడగరా, నువ్వు విను, లేదా నన్ను నీకు ఇష్టం లేదా పోయి అక్కడ కూర్చో. ఎవరిని బలవంతంగా అయితే చెప్పట్లే, ఇంకా ఫ్రీ క్లాస్ కదా. అవసరం ఉన్నవాడు చాలా మంది ఉన్నారు. ఎవరికి అవసరం ఉంటే వాడు ఎక్కడి నుంచో బాబులు వస్తున్నాడు, వాడు ఎక్కడి నుంచో వస్తున్నాడు. ఎక్కడ ఉంటాడు నాన్న బాబు? ఇంట్లో వస్తా, డీమార్ట్ ఎదురు ఉంటాడు బాబు, సైకిల్ వస్తున్నా అని. ఒకసారి కంపేర్ చేసుకోండి. మన ట్యూషన్ స్టూడెంటే కాదు, ఉట్టి సనాతన ధర్మం కోసం వాడు సైకిల్ వేసుకొని వచ్చి వెళ్ళేటప్పుడు ఒక్క చాక్లెట్, ఆశపడ్డాడు అంటే ఇంత చాక్లెట్, ఉట్టి వెళ్ళతేడం. వాడి ఇంట్రెస్ట్ పెంచుకోవాలి కదా. మనం బాగుపడడానికి ఎవరో దేవుడు అవసరం లేదు, వినాయకుడు అవసరం లేదు, ఇట్లాంటి వాళ్ళని చూసి బాగుపడిపోవచ్చు. ఎందుకంటే వాడు ఈ ఒక్క క్లాస్ కోసమే వస్తున్నాడు. అట్లాంటి వాడి కోసం అంతా మనం మాట్లాడకుండా సిన్సియర్గా నేర్చుకొని అట్లీస్ట్ మనకి సిగ్గర్ వచ్చి వాడి కోసం అన్నా నేను మాట్లాడతాను అనేది డెవలప్ అయితే నిజంగా షైన్ అవుతారు. చదువు వల్ల షైన్ అవ్వట్లేదు అన్న, సంస్కారం వల్ల షైన్ అవుతారు. సంస్కారం. టెండూల్కర్ చూడండి, 10th ఫెయిల్, పెద్ద పెద్దవి చేయలే, అయినా కూడా ఆయనకున్న డిసిప్లిన్, సంస్కారం వల్ల గొప్ప వరల్డ్ ఫేమస్ అయిపోయాడు ఆయన. అబ్బాయి పెళ్ళ అబ్బాయి పెళ్ళి చేసి ఒక్కొక్కరు 10 లక్షలు గిఫ్ట్ ఇచ్చాడు. అట్ట నాకు తెలియదు ఏందో న్యూస్. అంటే ఇమ్మని కాదు, చూడండి, చదువు 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 అని చెప్పి ఐఐటీలు అవి ఇవి చేస్తారు. సంస్కారం లేని కాడికి ఎందుకు? గుడ్డి విద్య, గురు లేని గుడ్డి వాళ్ళలా ఉంటాడు. సరే, హనుమదాదులు ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకున్నారు. నిన్నటి రోజున అంగదుడు అందరినీ ఎంకరేజ్ చేశాడు, మనం నిరుత్సాహపడకూడదు, అందరం కలిసి ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని అనుకున్నారు. కలిసి కట్టుగా చేయాలి. అందుకే చిన్నప్పుడు స్టోరీ చెప్పేవాడు, ఒక కరుపులు ఇచ్చి విరిచి లాంటి విరిచేసేవాడు, 2 కరుపులు ఇచ్చి విరుస్తాడు, ఒక కట్టు ఇచ్చి విరువురా అంటే విరవలేకపోయాడు. ఐకమత్యం ఆ కాన్సెప్ట్ లేదు, ఆ స్టోరీలు లేవు మీకు, అందుకే ఇట్లున్నావు. యూఆర్ ఆల్ బిలాంగ్ టు ఆర్టిఫిషియల్ స్కాటర్డ్ పార్టికల్స్. మీకు ఓన్ బ్రెయిన్ ఇంటెలిజెన్స్ లేదు. స్కాటర్డ్ పార్టికల్ అంటే మిమ్మల్ని ఎవరైనా ఓడించేస్తారు. మిమ్మల్ని ఎవరో ఓడించక మీ లోపల శత్రువు మిమ్మల్ని పడేస్తారు, చచ్చిపోతారు అంతే. సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం బాగా వచ్చిన పని అది ఒకటే. డిప్రెస్ అయిపోయి సూసైడ్ అయిపోయి చచ్చిపోవాలి. అయితే మీకు మీరే శత్రువు అయిపోయారు కదా. అప్పట్లో మాకు అన్ని ఇలాంటి స్టోరీస్ ఉండేవి, అర్థమైందా? ఒక్కడిగా ఉంటే ఎవడన్నా అటాక్ చేసేస్తారు, గుంపుగా ఉంటే ఏం చేస్తారు అంటే సినిమా డైలాగ్, సినిమా సింగిల్గా ఉంటుంది, దురపోతులు 100లో ఉంటాయి, అవన్నీ సినిమాల్లో బాగుంటాయి. అదే సినిమా బయటకు వస్తే దురపోతులు పొడిచి పడేస్తాయి పక్కన, అవన్నీ వేరు. సినిమాలు ఉంటే అందుకే సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఆ టికెట్ కొనుక్కున్నావా, నీ డబ్బులు పోవాలని రాసి పెట్టింది, శని పట్టుకొని డబ్బులు పోవాలని రాసి థియేటర్లో. నీ డబ్బులు శని పట్టుకున్నాడు కాబట్టి థియేటర్లో పోయినాయి, అలా ఎన్నో పోయినాయి. పోయి కలియుగం నీ కలిపురుషుడు నీలో ఎంటర్ అవ్వాలని సినిమా దేవాలి, నీలోకి ఎంటర్ అవుతున్నాడు. 2 బెనిఫిటే మనకి పాడైపోవడానికి. శని వల్ల డబ్బులు పోయినాయి, కలిపురుషుడు ఆ దిక్కుమాలం అని చూసి బుర్రలోకి ఎక్కించుకొని ఇంటికి వచ్చాక ఈ ప్యాంట్ ఇక్కడ తెచ్చుకొని ఈ హెయిర్ స్టైల్ ఇక్కడ కట్ చేసుకొని ఒకచోట డిప్పలు వేపుకొని ఒకచోట డిప్ప పోతుంది. అర్థమైందా? అడుక్కునే వాళ్ళ తయారై వస్తాడు. ఏమంటే ఫ్యాన్స్ అంటారు. అడుక్కునే వాళ్ళకి ఫ్యాన్స్ ఎందుకున్నా నాకు తెలియదు. నిజంగా వాడు బాగానే ఉన్నాడు, వీడు అడుక్కునే వాళ్ళ తయారయ్యాడు. వాడు చూసుకోండి. మామూలుగా రియల్ లైఫ్లో చూడండి వాళ్ళు ఎలా ఉంటారో, చాలా సింపుల్గా ఉంటారు. సినిమాల్లో మాత్రం ఓవర్ యాక్షన్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, రియల్ లైఫ్లో ఆ సినిమాని చూసి ఓవర్ యాక్షన్ చేస్తాము, వాళ్ళేమో సింపుల్గా ఉంటారు. పులే నక్క నక్కే, వాత పెట్టుకుంటే పులి అయితే అవ్వదుగా. సరే, ఒక గుహ దగ్గరికి చేరుకున్నారు. అది వృక్ష బిలము, ఒక చెట్టు లోపల పెద్ద తొర్ర. ఇవన్నీ అప్పట్లో చందమామ కథలు, అలానే చందమామ కథలు, పేదరాజు పెద్దమ్మది, విక్రమ్ బేతాళ కథలు. విక్రమ్ బేతాళ కథల్లో ఈ చెట్టు తొర్రలో దెయ్యాలు ఉండడం ఇవన్నీ మన దగ్గర చాలా ఉన్నాయి, పుస్తకాలు తెప్పిస్తున్నా తొందరలో. ఆ విక్రమ్ బేతాళ కథల్లో ఈ చెట్టు తొర్రలు పెద్ద పెద్దవి చూపిస్తాడు, బొమ్మలు. తలుపు దయ్యం ఇలా తెల్ల బొమ్మ వేసి ఉంటుంది. వీళ్ళు అన్ని బేతాళని వాడిని ఎక్కించుకొని పోతుంటాడు. విక్రమ్ అనే మహారాజు బేతాళని ఎక్కించుకోపోతున్నాడు. ఒక రోజుకో స్టోరీ చెప్పుకుంటుంటాడు, చెప్తుంటాడు బేతాళుడు. మంచిగా ఉండే అప్పటి మాకు, అందుకని మేము కొంచెం ఈ మాత్రం ఉన్నాం. పంచరత్న లేదు ఇంకా రాడు, పంచరత్న కాదు, పంచతంత్ర.
పంచతంత్ర. సరే, ఒక వృక్ష బిలము చెట్టు తొర్రల్లో రాక్షసులు ఉన్నారు, ఇది నిజం, ఇప్పటికి కూడా ఉన్నారు. చింత చెట్లలో దగ్గరికి పోవద్దు మధ్యాహ్నం పూట. పోయాడంటే సాయంత్రానికి వాడికి టెస్టింగ్కి పంపించవచ్చు, సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబ్కి. చింత చెట్టు మీద దయ్యాలు ఉంటాయి, మధ్యాహ్నం పూట అస్సలు పోదు 12కి. దయ్యాలంటే ఏమో కూరలు పెట్టుకుని ఊరు విధించేసి కాంచన 1 2 3 4 5 6 7 10 20 కాదు. పితృదేవతలే అకస్మాత్ మరణం, పితృదేవతలు అనదు, భూతాత్మ ప్రేతాత్మలుగా మారుతారు. ఎందుకంటే వాడికి సరైన సంస్కారాలు జరగవు, ధన సంస్కారాలు. వాడు పైకి పోలేడు, భూమి మీదకి రాలేడు, మధ్యలో తిరుగుతుంటాడు. ఆ తిరిగేవాడి కోపం ఏంటంటే, నన్ను పైకి పంపించలేదు, కింద రానియకుండా మీరు రెస్పాన్సిబుల్గా లేరు, నా శవం రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి పడిపోయి ఉంటే ఎవరు పట్టించుకోలేదు, కుక్కలు పీక్క తిన్నాయి, నాకు దహన సంస్కారాలు చేయలేదు, అందుకే ప్రేతాత్మలు తిరుగుతున్నాను, వాడు అందరినీ పీడిస్తాడు. అర్థమైందా? అలాంటివి ఉంటాయి చింత చెట్టును పట్టుకొని. అటు పోయాడు అనుకో, ఆ చింతకాయలో ఉంటుందో, చింత చెట్టు ఆకుల్లో ఉంటుందో, ఎక్కడో ఉంటుందో. అందుకే చూడండి, వేప మండలు, చింత చెట్టు కొమ్మలు, వీటితో దయ్యాలు అందించడానికి కొడుతుంటారు. కొన్ని చోట్ల పూజ చేసుకోవాలి. అవన్నీ ఉన్నాయి నాన్న, అబద్ధం కాదు. అవన్నీ ఉన్నాయని చెప్పడానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రామదేవత, బొడ్డురాయి. బొడ్డురాయి, గ్రామదేవత, ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు? బొడ్డురాయి ఫంక్షన్ జరిగినప్పుడు కూడా, ఉత్సవం జరిగినప్పుడు గ్రామం మొత్తం బార్డర్ వేస్తున్నారు, చూసారా? చూసారు, మనకు ఐడియా ఉంది కదా. బొడ్రాయి గ్రామదేవత. గ్రామదేవత ఎందుకు ఉంది? ఏమి పనికిరానివన్నీ ఆ అమ్మవారి పర్మిషన్ లేకుండా, భూత ప్రేతాలు లేకుండా లోపల రావడం లేదు, ఆవిడ రక్షణలో ఉన్నాం. అలాంటి గ్రామదేవత మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్కి ఉంది, వసంతి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు హాయిగా మంచి బైక్ లేపి మంచిగా చేశారు, హైట్లో మంచి అమ్మవారు కూడా. ఎప్పటి నుంచో అనుకుంటా నా మాట విని అమ్మవారు మొత్తానికి వాళ్ళ పెద్దనాంతో అడిగి చేయించింది. ఎవరు చేయించారు నాన్న? చాలా బాగా చేశారు, ఖచ్చితంగా డెవలప్ అయిపోతారు. ఇక హైట్ లేపి కట్టారు. నేను అమ్మవారు అది కడుతున్నప్పుడు అనుకున్నా, అబ్బా అమ్మ ఎన్నో రోజులు అనుకుంటే ఈ రోజుకి అయితే పని అనుకున్నా. గ్రామదేవతని దర్శనం చేసుకుని పోయిన వాడికి యముడు వాడిని యముడు కంటి చూపు వాడి మీద పడదు. గ్రామదేవత అంత పవర్ఫుల్. అమ్మవారే దుర్గమ్మే గ్రామదేవతగా వస్తుంది. ఆ గ్రామంలోని భూత ప్రసాదాలు మన మీద పడి, అప్పట్లో ఉండేది కదా ఊరి పొలిమేర శ్మశానం అనేవాడు, తెలుసా? ఊరి పొలిమేరలో శ్మశానం అని, అట్లే ఇవన్నీ ఫామ్ అయినాయి. ఊరంతా అటు ఉండేది. ఒక మూలకి ఈశాన్య భూమి రుద్రభూమి, ఈశాన్య భూమి రుద్రభూమి, రుద్రభూమి అంటే శ్మశానం. ఈశాన్య దిక్కు పెడతారు, పూజ గది కూడా మళ్ళీ రుద్రభూమి, అవునా? ఇక్కడ ఈశాన్య భూమి, జనరల్ దక్షిణం వైపు ఉండాలి రుద్రభూమి, దక్షిణం. సరే, గోలోకి వెళ్ళారు. అది ఒక పెద్ద వృక్షబిలం, ఒక రాక్షసుని ఆధీనంలో ఉంది. ఆ రాక్షసుడి కంట్రోల్లో, అదే కదా వృక్షబిలంలో ఎవరున్నా రాక్షసుడు ఉన్నాడు. బాగా అలసిపోయిన వానరులు ఆకలి దప్పులు పట్టి పీడిస్తున్నాయి. బాగా నడిచినట్టు పాపం ఆకలి వస్తుంది వానరులందరికీ. దాహము, దప్పిక, ఆకలి, ఇబ్బంది పడుతున్నారు. ఈ వృక్షబిలం గుహలోకి వెళ్ళాడు. ఇదంతా రాక్షసుడి కంట్రోల్లో, అంతా అయోమయంగా ఉంది. లోపల చూస్తే మ్యాజిక్లా ఉంది. ఎట్టించి వెళ్తే ఎట్టించి రావాలో బయటికి తెలవట్లే. చెట్టు త్వరలో కూడా మ్యాజిక్ ఉంది, చూడండి. ఎన్ని కోతులు చెట్టు త్వరలో దూరినాయి, లోపలికి వెళ్ళినవి బయటికి రాలేకపోతున్నాయి. మీరు ప్రసాద్ సైమాక్స్ అక్కడిక్కడ పోతే అది గోస్ట్ హౌస్ అవి ఇవి ఉంటాయి చూసారా, హాంటెడ్ హౌస్, అలా సేమ్ అదే. దీన్ని చూసి వాడు కాపీ కొట్టాడు. అప్పట్లోనే ఉన్నాయి అవి, చూడండి. వాళ్ళు తెలియట్లేదు, లోపల తిరుగుతున్నారు కానీ రావట్లేదు. ఈ రాక్షసుడు వస్తే పట్టుకొని తినేస్తాడు హాయిగా అందరినీ, స్వాహ. చివరకు స్వయంప్రభ అనే యోగిని అనుగ్రహంతో అక్కడే ఒక యోగిని కనబడకుండా అదృశ్య రూపంలో అదే వృక్షబిలంలో తపస్సు చేసుకున్నాడు. ఆ యోగిని రాక్షసుడు కనబడాలని కూడా లేదు, అంటే ఇంకా పవర్ఫుల్ కాబట్టి. ఆవిడ వీళ్ళని గుర్తించి అమ్మని ఆవిడ అడిగారు, అమ్మ ఆకలేస్తుంది అది అడిగితే ఆవిడ మాయం చేసి అన్ని బట్టి నుంచి పెట్టింది కడుపుండా. ఇది ఒక రాక్షసుడు ఉండే ప్లేస్, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోండి, వాడికి వరం ఉంది, దీనిలోకి ఎవరు వచ్చినా కూడా వాడు తినేయచ్చు అంటే అందరూ స్వాహ అవుతారు దానిలోకి వెళ్తే, ఎంత పవర్ఫుల్ అయినా. అందుకని మొత్తం తొందరగా వెళ్ళిపోమంటే, అమ్మ ఇంత ఆకలి మీద ఉన్నాము, తిన్నాము, ఇప్పుడే నడిచి ఉన్నాము, టైర్డ్ అయి ఉన్నాము, మమ్మల్ని దారి చూపించమంటే ఆమె ఇలా ఓమి పట్టనంగానే సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోయారు అందరు. ఆవిడ శక్తి అలాంటిది, స్వయం ప్రభ. ఆవిడ పేరు స్వయం. ఆమెను ప్రార్థించి ఆమె తన తప ప్రభావం వల్ల క్షణాలు ఒక పెద్ద సముద్ర ఒడ్డుకు చేర్చుకున్నారు. సింపుల్ గా వాళ్ళకి మంచి దారి చూపించింది. పాపం ఇంత కష్టపడ్డారు కదా, అందుకే అంటారు కష్టపడే వాళ్ళకి అందరూ సాయం చేస్తారు. ఆ స్వయం ప్రభ అనే యోగిని ఇలా అనేసరికి అందరితో చెడుతోరలో చూపి సముద్రం అంటే సగం డిస్టెన్స్ తగ్గిపోయింది. శ్రీలంకకి దగ్గరకు వచ్చారు. ఆ సముద్రం మహోదది. ఆ సముద్రం పేరేంటి? మహోదది. అదే మనం పార్క్ స్ట్రీట్ అంటున్నాం, కింద ఆ టిప్, అదే మహోదది. ఉబ్బెత్తులు లేచి అలజడి భయాన్ని కలిగిస్తాం, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, అందరిని పట్టుకుపోయేటట్టుగా.
సరే అందుకే మహోదధి అని పెట్టారు దాని పేరు. సముద్ర తీరంలో వానరులంతా సమావేశమయ్యారు. ఏం చేయాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సీత జాడ కనిపెట్టకుండా సూర్యుడు చేరాలనుకున్నారు. అందరికి గెలిచారు. ఏమో సముద్రం ఉంది, ఇంకా అవతల వైపు ఇట్లా ఏదో ఉంది అనిపిస్తుంది వాళ్ళకి. సిక్స్త్ సెన్స్ లో అవతల వైపు సీతమ్మ అవతల ఉండుంటుంది, ఎందుకంటే రాక్షసుడు ఇడ్డీ వెళ్ళాడు కదా. కానీ ఎలా 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 సీతమ్మని అనుకోకుండా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళొద్దు అనుకుంటున్నారు. వీళ్ళ మాటల్లో జటాయు ప్రస్తావన వచ్చింది. ఏమైంది అసలు, ఈగోలేంది, ఈ సీతమ్మ ఎతకడం ఏంటి, అసలు ఏం జరిగింది అంటే ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళకి స్టోరీ తెలీదు. వెళ్ళండి అంటే వెళ్ళడానికి బయలుదేరారు ఎతకడానికి. వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఏమైంది స్టోరీ, ఇట్లా దశరథ మహారాజు కొడుకులంట అదంట ఇద్దరు మొత్తం స్టోరీ చెప్పుకుంటూ జటాయు రెక్కలు తరిగేశాడు. జటాయు సీతమ్మ కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అదే టైంలో రావణాసురుడు పడిపోయాడు. ఇవన్నీ మాట్లాడుతూ జటాయు అనే పదం వినపడ్డది. అది విన్నాడు సంపాతి. అక్కడ పడున్నాడు సంపాతి. ఫస్ట్ లో కాంపిటీషన్ పెట్టుకున్నారని చెప్పాను కదా, సూర్యుని టచ్ చేయడానికి సంపాతి జటాయు పోయారు. అలా జటాయు ఎక్కడ చచ్చిపోతాడు, సంపాతి రెక్కలు అడ్డు పెడితే ఆ సంపాతి రెక్కలు కాలిపోయి ఈయన పడిపోయాడు. ఆయన కలిదిరి ఇంకో చోట పడిపోయారు. ఇద్దరు సపరేట్ అయిపోయారు అప్పటి నుంచి. అయితే సూర్యుడు అనుగ్రహించి జటాయు మన సంపాతికి చెప్తాడు, ఏ రోజైతే నువ్వు సూర్యవంశంలో ఉన్న రాముల వారికి సహాయపడతావో ఆ రోజు నీ రెక్కలు నీకు మళ్ళీ తిరిగి వస్తాయి, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్న. ఆ సంపాతి ఈ సంపాతి. అతడు పక్షిరాజు జటాయుకి అన్న రెక్కలు లేక పడి ఉన్నాడు. సంపాతి తన సోదరుడు మరణానికి ఎంతో వినిపించాడు. నేను ఏమైంది ఏమైంది జటాయు అన్నారు. ఎలా తెలుసు మీకు జటాయు ఎలా పరిచయం, నా తమ్ముడు చిన్నప్పుడు తప్పిపోయాడు, ఎక్కడున్నాడు వాడు, ఎలా ఏంటి అంటే మొత్తం స్టోరీ చెప్తాడు. రావణాసురుతో యుద్ధం చేసి చనిపోయాడు, వీర స్వర్గం పొందాడు, స్వర్గం ప్రాప్తి అయింది ఆయనకే చెప్తాడు. ఇప్పుడు ఈయనకి రోషం వచ్చింది. ఏమంటాడు, అప్పుడు నా తమ్ముడు చంపినోడు ఊరుకుంటాడా అని చెప్పేసి ఈయన ఏం చేశాడు, అవునవును లంక ఇక్కడే ఉందని చెప్పేసి ఇక్కడ ఇండియాలో ఎడ్జ్ టిప్లో కూర్చున్నవాడు లంకలో జూమ్ చేసి చూశాడు. అంటే వల్చర్ ఫ్యామిలీస్ అది. వల్చర్ ఎక్కడో పైన ఉంటుంది, రాబందు అంటారు. దాని బాడీ అంతా ఒకలా ఉంటుంది, ఈకలతో మెడకాయ ఎంత గుండు గీసేసినట్టు సన్నగా ఏమి ఉండవు, ఉట్టి స్కిన్తో ఉన్న తలకాయ ఉంటుంది. అది వల్చర్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు మనం చూసింది కూడా అది ఈగిల్ ఫ్యామిలీ. మనం మిరైలో చూసింది కూడా అది సంపాతి ఫ్యామిలీ అన్నది కాదు. సంపాతి ఫ్యామిలీ వల్చర్ ఫ్యామిలీ. అది తెలియక అంటే మరీ అలా పెడితే గలీజ్ ఉంటుంది చూడడానికి, కానీ కొంచెం లుక్ బాగుండాలి కదా. అది ఈకలు అది పెట్టి ఏవో చేశారు సినిమాటిక్ లుక్స్ కోసం. కానీ అలా కాదు, వల్చర్ ఫ్యామిలీ. వల్చర్ ఎలా ఇక్కడి నుంచి ఈకలు ఉంటాయి, ఇదంతా గీసేసినట్టు ఉంటుంది. కుక్కకి బొచ్చు గీసేసినట్టు ఉంటుంది, అలా కోడి బొచ్చు గీస్తే ఎలా ఉంటుంది అలా ఈ తలకాయ ఉంటుంది. ఆ వల్చర్స్కో లక్షణం ఉంది, అది ఎక్కడో పైన ఉంటుంది. దానికి ఉన్న విభూతి చూడండి. మనం గొప్ప మనిషి అంటాడు, మనిషి నాన్ సెన్స్, అసలు ఏమీ లేదు మనిషిది. ఆ వల్చర్ పైన ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల పైన ఉంటుంది, మనం చూస్తే కూడా కనపడదు. కానీ అక్కడి నుంచి అది కింద వెళ్తున్న చీమ నోట్లో ఉన్న ఆహారాన్ని చూడగలదు. దాని కెపాసిటీ మనకుందా? మనకు ఒకటే తెలుసు, కళ్ళకి ఏం కనబడదు చూడు, ముక్కుకి ఏమనిపిస్తుంది తిను, పీల్చు, నోటికి ఏం సొల్లు కారితే తిను, చర్మానికి ఏం కావాలంటే పూసుకో, ఏమైనా చేయాలి, ఇదే గోల. ఇంతే గోల. మనకి ఒక గబ్బిలో ఉంది, దానికి కళ్ళు లేవు, అయినా కూడా ఒక్క ఆబ్జెక్ట్ తగలకుండా ఎగరగలుగుతుంది. ఇన్నడ్డున్నా కూడా దాని కళ్ళు కనబడవు. అవునా? అల్ట్రాసోనిక్ వేవ్స్ ఉన్నాయి దానికి. ఆ వేవ్స్ వదులుతుంది ఇట్లా. ఇప్పుడు ఇక్కడి నుంచి గబ్బిలో వెళ్తుంది అనుకోండి, ఇట్లా వేవ్స్ వదిలితే ఈ వేవ్స్ తగిలి రిటర్న్ వస్తాయి రిసీవర్ దగ్గర. అంత స్పీడ్ ఫ్లయింగ్ లో అంత ఫాస్ట్ సిగ్నల్స్ వెళ్ళి రిసీవ్ చేసుకొని ఆ ఇమేజ్ ఫార్మ్ చేసుకొని గ్యాప్ ఎక్కడ ఉందో దానిలో చెడిపోతుంది తక్కువ. అది విభూతి, భగవంతుడు ఇచ్చిన విభూతి అంటారు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద బ్యాట్ ఆర్ ద క్వాలిటీ ఆఫ్ వల్చర్. కుక్క వాసన. అందుకే బాంబులు మనం పట్టుకోలేకపోతే పెద్ద టెక్నాలజీ ఏ బెల్ట్ వేసుకొని ఇప్పుడు కూడా పరిగెత్తున్నారు కుక్క వెనకాల. బుద్ధి లేని మనిషి వీడి వాసన చూసి పట్టుకోమని బాంబుని పట్టుకుంటున్నా లేదా? ఒక కుక్క అలా ఉంది, ఒక పిచ్చుక ఉంది, ఎంత పైకన్నా ఎగరగలదు, ఒక పావురం ఉంది, మళ్ళా ఉందా ఓపిక? మరి ఏ విధంగా బెస్ట్ చెప్పండి అసలు? మనకి ఏముంది పోనీ? దేవుడు ఏ బుద్ధి ఇచ్చాడు? ఆ బుద్ధి కూడా వాడకుండా బుద్ధి లేని పనులే చేస్తున్నాం కదా. ఏ జీవికి లేని బుద్ధి మనిషికి ఉంది. చాలా గొప్పతనం. మనిషికి ఉన్నది బుద్ధి, వాక్కు. మంచి బుద్ధి ఇచ్చాడు, మంచి వాక్కు, మాట్లాడే శక్తి ఇచ్చాడు, ఎక్స్ప్రెస్ చేసే శక్తి ఇచ్చాడు. ఈ రెండింటి వాడి ఏం చేస్తున్నాడు? నాన్సెన్స్ చేస్తున్నాడు. అందుకే కోవిడ్ మనిషికి వచ్చింది, కానీ ఏ జంతువులకు కోవిడ్ లేదు. ఇలాంటివి ఇంకా చాలా వచ్చి మనిషి మొత్తం పోతారు. మనుషులందరి దగ్గర ప్రాణులే మిగులుతాయి మనిషి తప్పితే. వీడు దరిద్రుడు అవుతున్నాడు కాబట్టి. సరే, ఎంబడే సంపాది అక్కడి నుంచి దివ్య దృష్టిలో చూసి లంక కనబడ్డది. లంకలో ఉన్న అశోకవనం కనబడ్డది. అశోకవనంలో ఉన్న సీత కనబడ్డది. ఎక్కడ ఇండియా, ఎక్కడ శ్రీలంక? ఇలా సముద్రంలో అలలు కనబడితే సంపాది అక్కడ కనబడ్డది. మీరు డౌట్ రావచ్చు, ధ్యానంలో చూశారు. ధ్యానంలో కాదు, లైవ్ టెలికాస్టింగే చూశారు. చెప్తున్నాడు, ఆ ఫలానా లంకలో ఫలానా చోట అశోకవనంలో అక్కడ చెట్టు కింద ఒక మలిన వస్త్రాలు కట్టుకున్న స్త్రీ ఉంది, ఏడుస్తూ కళ్ళమ్మ నీళ్లు కాస్తుందని చెప్పాడు. అది సంపాది.
ఆ మత్స్య ఫ్యామిలీ యొక్క గొప్పతనం. సీతమ్మ అదిగో లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్య దృష్టితో చూసి కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. దివ్య దృష్టి అంటే ధ్యానావస్థ అని అర్థం. ఇక్కడ దివ్య దృష్టి అంటే ఇలా అర్థం చేసుకోవాలి, దివ్యమైన దృష్టి. లంకకు ఎలా వెళ్ళాలో చెప్పాడు. ఆ సంపాదే డైరెక్షన్ ఇచ్చేస్తాడు. తమ్ముడు చెప్పాడు కదా, మరి వాడు శత్రువు ఇప్పుడు ఈయనకి. ఇగో ఇక్కడ దాకా పోనీ, ఇక్కడి నుంచి లంక దగ్గర పడుతుంది అన్నాడు. ఇక్కడి నుంచి దాటడం కష్టం, అల్లలు పెద్దగా వస్తున్నాయి, కొంచెం ముందుకు పోతే అల్లలు తగ్గుతాయి, అక్కడ మీరు దాటేసేయచ్చు అన్నాడు. ఇంతలో ఆశ్చర్యకరంగా సంపాదికి రెక్కలు మొలిచాయి. అందరు చూస్తూనే సంపాదికి రెక్కలు వచ్చాయి. టెస్ట్ చేసుకున్నాడు ఎగిరి ఎగిరి ఎగిరి. బేబీ బర్డ్ మా ఇంటి దగ్గర ఒకసారి ఇలా పెట్టింది ఇక్కడ. అది ఎంత నాటి ఫెయిల్లోనో, చిన్న చిన్నవన్నీ నాటి ఇలానే. అది ఫస్ట్ ఎగురుతుంది, కింద పడుతుంది, మళ్ళీ ఎగురుతుంది, మళ్ళీ ట్రై చేస్తుంది, మళ్ళీ కింద పడుతుంది, మళ్ళీ ఎగురుతుంది. ఇలా జంపింగ్ డాల్. ఇక్కడి నుంచి అంతా వేస్తుంది, మళ్ళీ వెనకాలి ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. ఇలా ఆఖరికి వెళ్ళిపోతుంది ఇక సర్రమని. వెళ్ళిపోయి చెట్టు మీద కూర్చోవడం రాదు, కింద పడుతుంది. మా దగ్గర 3 పిల్లలు పెట్టింది, అని కాపలా కాయలకి చచ్చాం. అడి ఏ కుక్క వచ్చి తింటుందో, ఏ పిల్ల వచ్చి తింటుందో. చూసి బుజ్జి పిల్ల చచ్చిపోతాయి, చూడలేం కదా. చిన్నవన్నీ ముద్దే. ఎందుకు? వాడు దేవుడు ఉంటాడు కాబట్టి ముద్దు వస్తాయి. పంది అంటే పంది పిల్ల కూడా ముద్దే వస్తుంది చిన్నది. కాబట్టి అబ్జర్వ్ చేయి. అవును కదా, పిగ్గీ బ్యాంక్ వచ్చింది, అందుకే డాంకీ బ్యాంక్ రాలేదు. గాడిద పిల్ల కూడా ముద్దుగానే ఉంటుంది. ఇలా గాడిద పిల్ల ముద్దు ఉంటుందా? గాడిద పిల్ల ముద్దు ఉంటుందా? సరే, చూసి కళ్ళకు కట్టినట్టు వివరించాడు. లంకకు ఎలా వెళ్ళాడు చెప్పాడు. ఇంతలో ఆశ్చర్యకరంగా సంపాదిక రెక్కలు వచ్చాయి. పరోపకారం, ఎవరికైనా సహాయం చేస్తే ఖచ్చితంగా భగవంతుడు నీకు సహాయం చేస్తాడు. ఆ లక్షణం డెవలప్ చేసుకోండి. హింస పనికిరాదు. మాటలతో చేతులతో ఎవరిని బాధ పెట్టదు. ఓర్చుకోండి అంతే. భగవంతుడు ఉన్నాడు కదా, ఓర్చుకోండి. ఆయనకు అలాంటి వాడే కావాలా. భగవంతుడికి దిక్కుమాల మట్టి ముద్దలు వద్దు. ఆయనకి మట్టి ముద్దలోనే జమ్ కావాలి. మట్టి ముద్దలోనే రాళ్ళు వద్దు ఆయనకి. ఆ జమ్ ఎవరు అయ్యా అంటే, ఎవరైతే ఓర్పు శక్తి, ఎంత జరిగినా ఓర్చుకునే శక్తి ఉంది, ఎవరిని తిట్టకుండా, స్వామి అంతటా ఉంటే కదా, నేను ఎవరిని తిడతాను, నీకు తెలుసు కదా అనుకునే లక్షణం ఉన్నా. సరే, అందరూ ఆనందించారు. అందరూ చూస్తుండగా రెక్కలు రాగానే ఇప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే రాముడికి సాయం చేస్తే సంపాదికి రెక్కలు వచ్చాయా అంటే, మేము సాయం చేస్తే మాకేమైపోతుంది అని తన రెక్కల బలాన్ని తెలుసుకోవడానికి రిబ్బున ఆకాశంలోకి ఎగిరాడు సంపాదన చెప్పుకుంటూ సంతోషమైన శుభఫలితం. సర్వం శివమామేశ్వర పాదాలు విద్యార్పణ వస్తే లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.